నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, త్రిత్వము తరువాతి 9వ ఆదివారపు వర్తమానమును విందాం. ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలను చదవగా వినియున్నాం. ధ్యాన వచనముగా దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవు, అందరికీ బలము ఇచ్చువాడు అని వాడువును నీవే. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు దేవా, త్రిత్వము తరువాతి 9వ ఆదివారపు వర్తమానమును మేము వినవచ్చు ఉండగా నన్ను మీ సిలువు చాటును మరుగుపరుచుకుని మీ నోటి బోరుగా వాడుకుని నా నోటి మాటలు మా అందరి హృదయానములు మీకు అంగీకారముగా చేసుకుని యజమానుడికి అర్హమైన పాత్ర వాడుకుని బిడ్డలను దీవింపచేయమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం కలుగునుగాక, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఒక కథ విని వర్తమానంలోనికి వెళదాం. ఒక తండ్రి కొడుకులు సాయంత్రపు వేళ ఒక పార్కుకు వెళ్ళారు. ఇద్దరు కాసేపు పార్కు చుట్టూ తిరిగారు. కొద్ది సమయం తండ్రి పార్కులోని బెంచిపై కూర్చున్నాడు. కుమారుడు ఆడుకుంటూ అటు ఇటు తిరిగిన తరువాత తండ్రి దగ్గరకు వచ్చాడు. వారు తెచ్చుకున్న వాటర్ బాటిల్లో నీరు ఇద్దరూ తాగేశారు. ఇంతలో కుమారుడు తండ్రిని అడిగాడు, నాన్నా నాన్న, మనిషి విలువ ఎంత? తండ్రి ఆ తాగిన వాటర్ బాటిల్ చూపించి, ఈ ఖాళీ బాటిల్ విలువ ఎంత అని అడిగాడు. కుమారుడు దానికి విలువ లేదు అన్నాడు. తండ్రి, ఈ బాటిల్ నిండా నీరుంటే దీనికి విలువ ఉంటుందా అన్నాడు. కుమారుడు దీని విలువ 20 రూపాయలు అన్నాడు. తండ్రి, ఈ బాటిల్ నిండా నెయ్యి నింపితే ఎంత విలువ అన్నాడు. కుమారుడు నెయ్యి విలువ 500 రూపాయలు అన్నాడు. తండ్రి, ఈ బాటిల్ నిండా రక్తం నింపితే ఎంత విలువ అన్నాడు. కుమారుడు రక్తం విలువ 5,000 ఉండవచ్చు అన్నాడు. తండ్రి, ఈ బాటిల్ నిండా కరోనా మందులుంటే అన్నాడు. కుమారుడు దీని విలువ కోట్లలో ఉంటుంది అన్నాడు. తండ్రి, ఈ బాటిల్ను క్రీస్తు రక్తముతో నింపితే. కుమారుడు, క్రీస్తు రక్తముకు విలువ కట్టలేము, అది అమూల్యమైనది. అలాగే ఖాళీ సీసాకు విలువ లేదు, దానిలో దేనిని నింపుతామో దానిని బట్టి విలువ పెరుగుతుంది. పైరూపానికి విలువ లేదు, మనిషిలోని శక్తి సామర్థ్యములను బట్టి విలువ పెరుగుతుంది. నీవు ఎదుటివారికి విలువనిస్తే నీకు విలువ పెరుగుతుంది. నీవు ఎదుటివారిని గౌరవిస్తే నీకు గౌరవం దక్కుతుంది, గౌరవం వస్తుంది. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ప్రియమైనటువంటి వారులారా, గౌరవము ఎదుటివారికి ఇవ్వడం ద్వారా మనకు ఆ గౌరవం వస్తుంది. షేక్స్పియర్ అంటూ ఉన్నాడు, ప్రేయర్ గివ్స్ లైఫ్ వాల్యూ. ప్రియమైనటువంటి వారులారా, షేక్స్పియర్ అంటున్నాడు కదా, ప్రార్థన జీవితానికి విలువనిస్తుంది అని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో గమనిస్తే, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. కీర్తనల గ్రంథము 76వ సంకీర్తన మొదటి వచనంలో, యోధాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలీలో ఆయన నామము గొప్పది. మన నేటి అంశము, ఎవరు గొప్ప లేక ఏది గొప్ప? దేవుని నామము గొప్పది. కీర్తనల గ్రంథము 99వ సంకీర్తన 3వ వచనంలో, భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు, యెహోవా పరిశుద్ధుడు. గొప్ప నామము పరిశుద్ధమైనది కాబట్టి గొప్పదది. కీర్తనల గ్రంథము 111వ సంకీర్తన 2వ వచనంలో, యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. యెహోవా క్రియలు గొప్పవి. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి లేఖన భాగములలోకి వెళదాం రండి. పాత నిబంధన పాఠ్య భాగము దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయం 10 నుండి 13 వచనాలు చదవగా విని ఉన్నాం. ధ్యాన వచనముగా 12వ వచనాన్ని చదువుకుందాం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. ఇక్కడ ఉపాంశము, దేవుడిచ్చు ఐశ్వర్యము గొప్పది. సందర్భము, దావీదు రాజుగా దేవుని మందిర నిర్మాణమునకు సామర్థ్యం కొలది చేసి ఇశ్రాయేలు పెద్దలను అధిపతులను ప్రోత్సహించగా వారు కూడా శక్తి కొలది ఇవ్వగా అందరూ కలిసి సంతోషించారు. దావీదు ప్రార్థిస్తున్నాడు, మాకు తండ్రివి, రాజ్యము నీదే, ఐశ్వర్యము గొప్పతనము బలములు నీవే మాకిచ్చావు, మేము కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది దావీదు చివరి కృతజ్ఞత ప్రార్థన. 10వ వచనంలో దేవుడు తండ్రిగా ఉన్నందుకు స్తుతిస్తూ ఉన్నాడు.
11వ వచనంలో భూమి ఆకాశములు సమస్తమును దేవుని వశంలో ఉన్నందుకు స్తుతిస్తూ ఉన్నాడు. 12వ వచనంలో ఐశ్వర్యమును గొప్పతనమును ఆయన వలనే కలుగునని స్తుతిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఐశ్వర్యమును గొప్పతనమును దేవుని వలన కలిగేటటువంటివి. రెండవది బలము పరాక్రమములు దేవుని దానములు. దేవునికి ఇచ్చే విషయంలో శనగవద్దు. ఆయన ఇచ్చిన ఈవులు ఆయనకి ఇస్తూ ఆయనను స్తుతించే బిడలముగా, ఆయనను మహిమపరిచే బిడలముగా ఉండి ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకుందాం. పత్రికా పాఠ్య భాగంలోకి వెళదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి 14వ వచనం వరకు ఉన్న లేఖన భాగమును చదవగా విని ఉన్నాం. ధ్యాన వచనముగా తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చును గాని పిరికి తనము గల ఆత్మనియ్యలేదు. ఇక్కడ ఉపాంశము పాపమును ఒప్పుకొనుట గొప్ప. పౌలు తన ఆధ్యాత్మిక కుమారుడు తిమోతికి లేఖ వ్రాస్తూ ఉన్నటువంటి సందర్భం. దేవుని పనిలో నిష్కల్మష విశ్వాసము, నిర్మల మనస్సాక్షితో ప్రార్థిస్తూ పరిశుద్ధాత్మ వరము వలన కలిగేటి శక్తితో, ఆనందముతో, శ్రమానుభవముతో, స్థిర విశ్వాసముతో, క్రమశిక్షణతో కూడిన సంఘ సిద్ధాంతాలతో, క్రీస్తు కార్యాలతో ముందుకు సాగాలి అని తెలియపరుస్తున్నాడు. 1 నిన్ను చూడవలెనని రేయింబగలు అపేక్షించుచూ ఉన్నాను. 3వ వచనంలో పౌలు స్నేహితులు విసర్జించారు పౌలుని, అయినా భయపడలేదు. రోమాలో ఖైదీగా ఉన్నను అయినా చావుకు భయపడలేదు. తిమోతిని చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. 3వ వచనంలో చూడగలుగుతాం. రెండవది దేవుని కృపావరములు ప్రజ్వలింపాలి. తిమోతికి ఇవ్వబడినటువంటి వరము గ్రీకు కెరిష్మా. దీనిని అగ్నితో పోలుస్తూ ఉన్నాడు. దెసలోనికీయులకు రాసినటువంటి 1వ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో ఆత్మను ఆర్పకుడి. మనం చదువుకున్న తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో విశ్వాసము మొదట నీ అవ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకీలోను వసించెను, అది నీయందు సహవించుచున్నదని నేను రూఢిగా నమ్ముచూ ఉన్నాను. ప్రియమైనటువంటి వారలారా, పరిశుద్ధాత్ముడు ఇచ్చిన కృపాశక్తి బలమైనవి. వీటి ద్వారా ప్రార్థన, విశ్వాసము, విధేయత కలిగి ఉండు అని హెచ్చరిస్తూ ఉన్నాడు. 3వది అప్పగింపబడిన దాన్ని కాపాడాలి. హితవాక్యము ప్రమాణము నుండి తొలగిపోకూడదు. క్రీస్తు ప్రేమలో వర్ధిల్లాలి. తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను, ఆరోగ్యకరమైన వాక్యములను, దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల అట్టివాడు చెడిపో. అంటే ప్రియమైనటువంటి వారలారా, హితవాక్యమైనటువంటి దైవ వాక్యమును అనుసరిస్తే నీవు ఆశీర్వదిస్తావు, వర్ధిల్లుతావు ఆయన ప్రేమలో. ఒకవేళ ఆ వాక్యాన్ని విడిచిపెట్టిన ఎడల నీవు పాడైపోతావు అంటున్నాడు. వాక్యము ప్రామాణికము. 4వది మనలను పరిశుద్ధాత్మ కాపాడును. క్రొత్త నిబంధన కాలంలో విశ్వాసము నుండి అనేకులు తొలగిపోతున్న రోజులలో దేవుడు తనకు అప్పగించబడిన సువార్తను ప్రభువైన యేసుక్రీస్తు కాపాడాడు. మనం కూడా కాపాడాలి, దేవుని పక్షముగా వాదించాలి. వీటిని మానుకోవద్దు. పవిత్ర హృదయము, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన జీవితము. నిన్ను రక్షించుకుంటూ సంఘాన్ని రక్షించాలి. తిమోతికి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో అంటున్నాడు కదా, నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవు ఇలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు. చూసారా ప్రియమైనటువంటి వారలారా, పాపాలను ఒప్పుకోవాలి, రక్షణ పొందుకోవాలి. స్వార్థ పాఠ్య భాగంలోకి వెళదాం. లూకా సువార్త 12వ అధ్యాయము 32వ వచనం నుండి 48వ వచనం వరకు ఉన్న లేఖన భాగము చదువుగా విని ఉన్నాం. ధ్యాన వచనముగా లూకా సువార్త 12:32వ వచనం చదువుకున్నాం. చిన్నమందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఇక్కడ పరలోక విందు గొప్పది. ప్రభు శిష్యులతో మాట్లాడుతూ మీకు దేవుని రాజ్యము అనుగ్రహించేందుకు పరలోకమందున్న మీ తండ్రికి ఇష్టమై ఉన్నది, కావున మీరు సంసిద్ధులై మెలకువతనం కలిగి ఎదురు చూచువారై ఉండండి అని చెప్తున్న సందర్భం. ఇక్కడ 1 ప్రభు రాకడ కోసం సిద్ధపడండి, 2 ఆయన రాజ్యమును వెతకండి. 33వ వచనంలో మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయండి. 3వది అక్షయమైన ధనమును సంపాదించుకొనండి. 4వది ధనము ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయం ఉండును. 34వ వచనం. 1 ఆలోచనలు, 2 కోరికలు, 3 విలువలు, 4 సంకల్పాలు, 5 నిర్ణయాలు. ఇవన్నీ మనం కలిగి ఉండాలి. 5 కనిపెట్టుకొని ఉండు గృహ నిర్వాహకుడుగా. 35వ వచనం నుండి 40వ వచనం వరకు.
ఇక్కడ 38వ వచనంలో అంటున్నాడు, రెండవ జాము అంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలరా, రోజుకు జాములు 4, సాయంత్రం 6 గంటల నుండి తెల్లవారు 6 గంటల వరకు 4 జాములు. ప్రతి 3 జాములు 3 గంటలు ఒక జాము. మొదటి జాము 6 గంటల నుండి 9 గంటల వరకు. ఇది క్రీస్తు శకము 32 నుండి 100 సంవత్సరముల వరకు. ఇది నిశ్శబ్ద రాత్రి. రెండవ జాము 9 గంటల నుండి 12 గంటల వరకు. 100 సంవత్సరముల నుండి 1400 సంవత్సరముల వరకు. ఇది పోపుల యొక్క అధికారములో బంధింపబడిన కాలము. సువార్త వారు ఎలా చెబితే అలా జరిగింది. మూడవది 1 గంట నుండి 3 గంటల వరకు. 1400 సంవత్సరముల నుండి 1800 సంవత్సరముల వరకు. ఇది కోడి కోత జాము, రిఫర్మేషన్ సమయము. మార్టిన్ లూథర్ గారు పరిశుద్ధ గ్రంథాన్ని బయటికి తీసుకుని వచ్చి, పాప పరిహార పత్రాల ద్వారా మానవుని యొక్క పాపము పోదు, ఆ వ్యక్తి నీతిమంతుడు విశ్వాసము వలన జీవించునని హెచ్చరిక చేసి పరిశుద్ధ గ్రంథాన్ని బయటికి తెచ్చినటువంటి కాలం అండి. 4వ జాము 4 గంటల నుండి 6 గంటల వరకు. 1800 సంవత్సరం నుండి నేటి వరకు ప్రభువు వచ్చు కాలం ఇదే. చాలా జాగ్రత్తగా ఉండండి. మనకు రెండవ జాము అన్నాడు కదా, ఈ అధికారం అంటే అబద్ధ బోధకుల అధికారములో ఇంతకాలము మ్రగ్గిపోతూ ఉన్నాం మనము. స్వార్థపరులు స్వార్థానికి లాభాపేక్షతో చెప్పేటటువంటి బోధ ద్వారా సంఘాలు విచ్చలవిడిగా పెరిగిపోతూ ఉన్నాయి. స్వార్థ ఏమిటో యథార్థమైన స్వార్థ అందనటువంటి కాలం కాబట్టి హెచ్చరిక చేస్తున్నాడు రెండవ జాము అని. ప్రియదేవుని బిడలారా, మార్టిన్ లూథర్ గారి యొక్క పోరాటమే 3వ జాము, రిఫర్మేషన్. దావీదు వలె, పౌలు వలె నేడు మనము కూడా సువార్త పరిచర్య జరిగించాలి. నమ్మదగిన గృహ నిర్వాహకుడు. మరి 41 నుండి 42 వచనాల్లో నమ్మకమైన గృహ నిర్వాహకునికి బహుమానం ఉన్నదట, ఆ అపనమ్మకమైన క్రైస్తవుడుకు శిక్ష. కాబట్టి ఏది ఎవరు గొప్ప అని గమనిస్తే, దేవుడిచ్చు ఐశ్వర్యము గొప్పది, పాపమును ఒప్పుకొనుట గొప్పది, పరలోక విందు గొప్పది. కాబట్టి ఈ లోక ఆధిక్యతలు, ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు నిన్ను నిత్యరాజ్యానికి చేర్చవు. కాబట్టి ఏది గొప్ప అంటే దేవుడిచ్చే ఐశ్వర్యాన్ని బట్టి దేవుని నామములో ఆనందిస్తూ అనేకులకు సహకారంగా నిలబడు. నీ పాపాలను నువ్వు ఒప్పుకో, యథార్థముగా జీవించు, పరలోకపు రాజ్యపు విందులో పాల్గొనడానికి ఈ లోకములోనే సిద్ధపడు. అలాంటి కృపా సహాయము దేవుడు మీ అందరికీ అందించి మిమ్మల్ని ఆత్మీయముగా బలపరచునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడలారా, ఈ వర్తమానమును వినండి, ఆత్మీయముగా మీరు బలపడతారని ఆశపడుతూ ఉన్నాను. మరొక వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీ అందరికీ వందనాలు. వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రోత్సాహకరంగా ఉంటుందని కేవలము ఉపమానాలతో అర్థం చెప్పే ఉద్దేశం ఏమిటి అంటే, సంఘానికి సులభముగా అర్థమవుతుందని, నా ప్రయాసకు తగినటువంటి సంతోషము మీ ద్వారా నేను పొందుకుంటా. లైక్ చేయండి. మీ అందరికీ వందనాలు. ఆమేన్.